బాలు మంత్రించిన నిమ్మకాయని తీసుకువచ్చి ఇంట్లో పెడతాడు. ఇది చాలా మహిమగల నిమ్మకాయ. నగలు ఎవరు దొంగతనం చేశారో బయటపడుతుంది. తెల్లవారేసరికల్లా నగలు దొంగతనం చేసిన వాళ్ళు కాళ్ళు చేతులు పడిపోతాయి అని బాలు చెప్పడంతో ఇక మనోజ్, ప్రభావతి భయపడుతూ ఉంటారు. ఇక అర్ధరాత్రి మనోజ్, ప్రభావతి ఇద్దరూ కూడా ఆ నిమ్మకాయ కోసం వెతుకుతూ ఉంటారు. ఈ నిమ్మకాయ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆలోచించమ్మా అని మనోజ్ అంటూ ఉంటే, పోనీ దీన్ని తీసి బయటపడేద్దామా అని ప్రభావతి అనడంతో, వద్దు అలా చేయొద్దమ్మా, అలా చేస్తే మనకేమన్నా అవుతుందేమో అని మనోజ్ భయపడుతూ ఉంటాడు. ఇక తెల్లవారేసరికల్లా కూడా మనోజ్కి పక్షవాతం వస్తుంది. దాంతో బాలు, నేను తెచ్చిన నిమ్మకాయ ఇంత త్వరగా పనిచేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటాడు. ఇక ఆ తరువాత ప్రభావతికి కూడా పక్షవాతం రావడంతో మీనా ప్రభావతి దగ్గరికి వచ్చి, మీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య అని అంటూ ఉంటే, ఇంతలో బాలు వచ్చి, రోజు ఏం పని చేసినా చేయకపోయినా కూడా ఇల్లంతా కలియ తిరుగుతూ ఉండేదానివి, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు తోసుకుంటూ తీసుకుని వెళ్ళపోతే ఎక్కడికి వెళ్ళలేవమ్మా అని బాధపడుతూ ఉంటాడు ప్రభావతిని చూసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.